ఈ శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని మనం శ్రీదేవి శరన్నవరాత్రులుగా జరుపుకుంటాం. రేపటి నుండి పాడ్యమి నుండి మనకి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. విజయదశమి దసరా వరకు కూడా ఈ ఉత్సవాలు అనేటువంటి జరగడం జరుగుతుంది. రేపు ఉదయం 11:15 గంటల నుండి మనకి అమ్మవారి యొక్క కలశ ప్రతిష్టాపన కార్యక్రమాలు, పూజాధికారాలన్నీ కూడా, చతుషష్ఠి ఉపచారాలన్నీ కూడా జరుగుతాయి. సాయంత్రము దశ మహావిద్యల్లో భాగంగా మనకి కాళీ హవనం అంటే రోజుకొక హోమం అమ్మవారి రూపంలో ఇక్కడ జరపడం అనేటువంటిది ఆనవాయితీగా పూజ్య గురుదేవులు స్వామి మధుసూదన సరస్వతి గారి వారి నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇది ప్రధానంగా నాద సాంప్రదాయానికి చెందినటువంటి విధానం. ఈ పద్ధతి లోపల ఇక్కడ పూజాధికారులన్నీ కూడా జరపబడుతున్నాయి. సాయంత్రం కూడా మనకి కాళీ హోమం అనేటువంటిది రాత్రి 8 గంటల నుండి ఈ హోమం అనేటువంటిది కూడా ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మిగతా సమయాల్లో చేస్తే 1% చేస్తే 1% ఫలితమే వస్తే, ఇలాంటి సందర్భంలో చేసేటువంటి విశేషం మీరు ఒక్కసారి పాల్గొన్నా కూడా 100 సార్లు చేసినటువంటి ఫలితం అన్నట్టుగా 100 రెట్లుగా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇటు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి శ్రీ భూనీలాదేవి సమేతమైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, ఆహ్వానిస్తూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.